పుణ్యమును మీరు ఎన్నడూ కూడా చూడరు. ప్రాంతాలు అద్భుతంగా జరిగాయి. రక్షణ, స్వస్థత, విడుదల కార్యాలు మీరు చూశారు. అయితే ఏప్రిల్ నెల 24, ఏప్రిల్ 24, 25, 26, 27 4 దినాలు నారాయణఖేడ్, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో అద్భుతమైన సువార్త ఉజ్జీవ మహాసభలు 4 దినాలు జరగబోతున్నాయి. అనురాధ కళాశాల మైదానం, ఈతక్షిల పాఠశాల, మను రోడ్, అద్భుతమైనటువంటి 4 దిన సభలు నారాయణఖేడ్లో మొట్టమొదటిసారిగా బహుబలమైన సభలు ఆ ప్రాంతంలో జరగబోతున్నాయి. మేము అడుగు పెట్టడం కాదండి, ప్రభువైన యేసు పరిశుద్ధాత్మ దేవుడు అడుగుపెట్టి అనేక పాపములు సభల ద్వారా చాలా దీవించబడ్డాము ఆత్మీయంగా. ముఖ్యంగా ఇంతవరకు నార్మల్ క్రిస్టియన్ లైఫ్ జీవించాం, కానీ ఇప్పుడు నిజమైన దేవుని ప్రేమను రుచి చూచాము. యవన జీవితాలు కట్టే వాక్యము ఈరోజు అందించబడి ప్రతి ఒక్క జీవితాలు కూడా బాగుపడే విధముగా దేవుడు అందరితో మాట్లాడుతూ వచ్చాడు. ఈ యొక్క సభలు నాకు ఎంత ఆశీర్వాదకరంగా ఉంది. ప్రజలు కూడా అద్భుతకరంగా, చాలామంది, మొత్తం గ్రౌండ్ అంతా ఫుల్ అయిపోయింది. అనేక అద్భుతాలు కూడా జరిగాయి ఇక్కడ. ఇలాంటి సభను ఎప్పుడు చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం. మేము ఈ వాక్యం చేత ఎంతో ఆదరించబడ్డాము. ఈ వాక్యం చెప్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది దేవుని యొక్క ప్రత్యక్షతను మేము అనుభవించాము. ఈ యొక్క సభలకు రావటం చాలా ఆశీర్వాదకరంగా ఉంది. శ్రేష్టమైన వర్తమానం, బలమైన దైవజనుడు ఈ ప్రాంతంలో ఈ రీతిగా వాడబడటం దేవుని కృప. మేము ఈ ప్రాంతానికి వచ్చి ఈ మీటింగ్లో పాలుపంపులు పొందడం చాలా సంతోషంగా ఉంది. ఇది వరకు ఎన్నడూ జరగని విధంగా నంద్యాలలో ఒక చారిత్రకంగా జరిగించిన దేవునికి మహిమ కలుగును గాక. అనేకులు అద్భుత కార్యాలు కళ్ళారా మేము చూసినాము. నిజంగా దేవుని యొక్క సన్నిధిలో నిజమైన ఆనందాన్ని, రక్షణను మేము అనుభవించినాము. చాలా సంతోషంగా ఉంది. ఈ జనం ఎప్పుడు చూడలేదండి. నేను వాక్యము డెప్త్గా చెప్పడం, తర్వాత తప్పిపోయిన వారు మళ్ళీ దేవునిలోకి రావాలి అన్నట్లు పాస్టర్ గారి వాక్యము బాగుంది. ప్రతి ఒక్కరూ కన్నీళ్లతో ఏడ్చారండి. అందరూ సరెండర్ అయిపోయారు దేవునికి. అది మాత్రం వండరు.